అందరికీ నమస్కారం. ఈగిల్ మీడియా వర్క్స్కి స్వాగతం. పాతాళం అంటే నేటి అమెరికా అని గురువులు దయానంద సరస్వతి గారి అభిప్రాయం. దానికి కారణం భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిలుచున్న వారి పాదాల కింద ఉన్నది కావున దాన్ని పాతాళంగా వ్యవహరించాలని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సాగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోళ్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణు అవతారమైన కపిల మహర్షిని చూసి ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియాగా పిలువబడుతుందని చెప్తారు. నడిచే దేవుడిగా పిలువబడిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1935లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న యాష్ ల్యాండ్ సాగరపుత్ర బూడిద కుప్పలుగా మారిన ప్రదేశం మరియు హార్స్ ల్యాండ్ యాగాశ్వం కట్టిన ప్రదేశం అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగ నది ఉద్భవించిందని, గంగోత్రి హిమానినాదం గంగోత్రి గ్లేషియర్ ఉందని, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల లాటిట్యూడ్ మీద ఉన్నాయని, వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే అని, దానికి పురాతన నామం మహాబలి భూమి అని, ఇప్పుడు మలిపు అని పేరుగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. కొందరు పండితులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఈ మలిపు నగర్కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజల్స్ చాలా దగ్గర ప్రదేశం. ఇక్కడ అలుమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలి అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగున భాగాన భూమికి అవతల వైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. అక్కడి నుంచి వామనమూర్తి బలిచక్రవర్తిని తొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడ హిందువులు చెబుతూ ఉంటారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖ సంపదలు ఉండాలని బలి వారం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తొలుతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించే విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతే ప్రాధాన్యం లభించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు రామ లక్ష్మణులను అపహరించి సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకెళ్తాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల కింద ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమికి నిలువు సొరంగం తవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాం. మహిరావణుడు రామ లక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకెళ్లిన సొరంగం మధ్యప్రదేశ్లో చింద్వారా జిల్లా పాతాల్కోట్ లోయలో ఉందని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ తమ స్వేదం ద్వారా పుట్టిన తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఓడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి మహిరావణుని సంహరించి రామలక్ష్మణుని కాపాడడం, రాముడి ఆజ్ఞ మీద హనుమంతుల వారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిగా చేయడం. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తూ ఉంటారు. మధ్య అమెరికా హోండరోస్లో అయితే లా సిడోడ్ బ్లాంకా ద లాస్ సిటీ ఆఫ్ మంకీ గాడ్గా పిలుస్తూ ఉంటారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని థియోడోర్ మోర్డే అనే అమెరికన్ సహవాసికుడు కూడా వెల్లడించాడు. అది అతను 1939లో కనుగొన్నాడనమాట. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించే లోపే మరణించాడు. హిందువులకు మెక్సికన్లకు సంబంధం ఉందా? అమెరికా అంటే పాతాళమా? సురాసురాణం అన్యోన్యం దివరాత్ర విపర్యాహ అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు. దేవతలకు మనం ప్రకారం వారి పగలు 6 నెలలు, రాత్రి 6 నెలలు. వారికి ఒక దినం, మనకు ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి. ఇప్పుడు మనకు పగలైతే వారికి రాత్రి అవుతుంది. సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం. రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు సాగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60,000 మంది ఎలా భూమిని వెతుక్కుంటూ వెళ్ళారు, భూమిని తోల్చుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయడం, ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవడం, వారి భస్మాలపైన భూమి నుండి గంగను అవతరింపజేసి
వారిపై పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహించేలాగా చేసి వారిని తరింపజేస్తాడు భగీరథుడు. మన భూమి నుండి 50,000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నట్లు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకునేటప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డుకొలత ఇప్పుడు మనం లెక్క వేస్తే సరిగ్గా లెక్క సరిపోతుంది. అహిరావణుణ్ణి వృత్తానంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతన్ని మట్టుపెట్టి రామలక్ష్మణులను విడిపించినట్లు ఐతిహ్యం. అలాగే మరెన్నో కథలు భూ పాతాళ రాకపోకల గురించి ఉన్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరూపులు, ఓరెగాన్లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతిపెద్ద శ్రీయంత్రం బయలుపడడం, ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ ఉన్న తెగను దునమాడి వారిని హతమార్చి అక్కడ శిథిలాలు నిర్మితమైన నవశకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరికా. ఇతపూర్వం నివసించే వారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండో అమెరికన్స్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతున్నారు. చరిత్రలో మరొక ఐతిహ్యం కూడా చెప్పబడుతూ ఉన్నది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనుడైన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తిక మహర్షి వస్తాడు. అతడు అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకొని ఆస్తిక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్సికన్లు ఆస్టెక్స్ అని పిలవడాన్ని మనకు తెలుస్తోంది. ఆస్టెక్స్ నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలకు అంటే చేతబడి ఎట్సెట్రా నమ్ముతారు. ఆక్టావియా పాజ్ అనే నోబుల్ గ్రహీత ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం ద లైట్ ఆఫ్ ఇండియాలో విపులంగా వర్ణించాడు. అస్టెక్ మరియు మాయా సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉందో చెబుతూ ఉంటాడు. వారు మరింత వామాచార పద్ధతుల్లో జంతు బలులు, ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాల్లో మన ఆస్తిక మహర్షి వృత్తాంతం ఇంచుమించు వారు పూజించే అంటే పాలను మనం క్షీరం అని పిలుస్తూ ఉంటాం, ఆంగ్లంలో మిల్క్ అంటాం. అలాగే వారి పిలుపులో కూడా ఉన్న వారి ఇతిహాసం మనకు అదనే చెబుతోంది. అలాగే అర్జున మరియు పాతాళ యువరాణి ఉలూపి వృత్తాంతం కూడా వారి వాంగ్మయంలో చిల్లర్ పెప్పర్ మ్యాన్గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114 BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మన మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ ఊహ్ అంటారు. వారి పండుగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారు కూడా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారు కూడా చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. వీటన్నిటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మూల సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఒక్కసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు ఒక ఇజ్రాయెల్ దేశస్థుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు ఉన్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు, ఒకప్పుడు ఈ లోకాలన్నిటికీ ఒకే ధర్మం వెలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం ఉన్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారు అన్నారు, మీకందరికీ తాళం కనబడుతోంది, కేవలం మా ధర్మంలోనే ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళం చెవి కూడా ఉన్నాయని. ఎంత సత్యమో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.